ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. కృష్ణానదిలో ఐరన్ బుట్టలు అయితే పెట్టారనమాట. ఆ బుట్టల్లో మనకి ఎలాంటి చేపలైతే పడ్డాయో చూద్దాం. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం బోధనం విలేజ్కి సంబంధించిన కృష్ణానది అనమాట. మనమైతే వెళ్ళిపోతున్నాం కృష్ణానదిలో మనం పెట్టిన బుట్టల దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఆ బుట్టల్లో మనకి ఎలాంటి చేపలైతే పడ్డాయో చూడాలి. చేపలైతే మాత్రం ఎక్కడ కూడా అసలు కలకేసినట్టుగా కూడా కనపడట్లేదు, అక్కడ సౌండ్ చేసినట్టుగా కూడా. బుట్టలో చూద్దాం, ఎక్కడ కూడా సైలెంట్గా ఉంది, అసలు చేపల సౌండే లేదు. నీళ్ళు పెరిగేసరికి మరి చేపలు రాలేదా లేకపోతే వచ్చిన చేపలే సైలెంట్గా ఉన్నాయి, అర్థం కావట్లేదు. చూద్దాం, మనమైతే బుట్టల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక బుట్టల్లో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి. ఒక్క చేపలేదు ఇందులో. చేపలు పడిన బుట్టలన్నిటిని మొత్తం సర్దటమే వేరే ప్లేస్కి. ఇక్కడైతే ఇంకొక బుట్ట ఉంది, ఆ బుట్టలో చూడాలి మరి. ఆ బుట్టలను పడ్డేలేవు. రెండు చిన్న చేపలు అయితే పడి చనిపోయాయి. ఇంట్లో 4 చేపలే మరి. చేపలన్నీ ఎడిపోతున్నాయి కృష్ణానదిలో. ఇంకొక బుట్ట దగ్గరికి అయితే వెళ్దాం. నిన్న రాకపోయినా సరే చేపలు పెద్దగా ఏం తగలలేదు. ఏంటిది వాళ్ళకి పిల్లది? వాళ్ళకి పిల్ల వేసుకోవట్లే వాడు. పెద్ద మినిమం ఒక అర కేజీ ఉంటేనే వేసుకుంటుండవు. వదిలిపెట్టండి అంటుండవు, లేకపోతే ఇంక కూరకన్నా తీసుకోవాలి. మొన్న వేసుకోవాలా, అంత పడితే వేసుకోవాలా. మొన్న కూరకు తీసుకోండి, లేతే
మొన్న కూడా మీరు పెట్టిపోయారా ఏంది ఇక్కడ బెండ్లు కనపడుతున్నాయి ఆడి అనుకున్నా, మీరు వచ్చిన చూడలా నేను ఇటు. నేను ఈ మధ్య ఆడని పెట్టారా అనుకున్నా, బెండ్లు ఆడి అబ్బా అనుకుని బుట్టలు పెడదామని వచ్చా. అప్పుడే బుట్టలు కదులుతున్నాయి నిన్న. ఓ ఇప్పుడే పెట్టిపోయింది వీళ్ళు అనుకున్నా. రెండు బుట్టలు కదిలాడుతున్నాయి ఊరు, ఇప్పుడే పెట్టిపోయింది వీళ్ళు, అప్పుడే కదిలాడుతున్నాయి ఏందా అనుకున్నా నేను. అదే నిన్న రామ కనపడితే చెప్పా, బుట్టలో పడ్డాయి చేపలు పోండి అన్న. వీళ్ళు వెళ్ళిపోయారు ఏడుకొండలో రామంజనీయులు. నేను చిన్నగా సర్దుకున్నాడు పోతాను అబ్బాయి ఆ మూల దాకన్నా. వీళ్ళు అడిపోయారా అప్పుడే చూసారా? వాళ్ళ 12 బుట్టలు అయిపోయినాయి అప్పుడే చూడటం. కొత్త ఫోన్ తీసుకున్నాలే కానీ అది ఫ్రంట్ కెమెరా బాగాల, ఇది ఇంట్లో ఫోను. నిన్న అయితే ఎక్కలా, మరి నిన్న రాలేదు కదా, మొన్న ఎక్కలా పెద్దగా, నిన్న రాలేదుగా. లేకపోతే టేస్ట్పైడ్ పడి, లేకపోతే టేస్ట్పైడ్ పెట్టడం. ఇంకా ఒక్కోసారి గడ్డిలో పెట్టినా ఎక్కట్లా, ఒకసారి కంపలో పెట్టినా ఎక్కినాయి, ఒకసారి కంపలో ఎక్కట్లా, ఒకసారి గడ్డిలో ఎక్కుతున్నాయి, అట్లా ఎక్కుతున్నాయి. మన చేతిలో ఏం లేదు, దీనికి ఎక్కినాయి మళ్ళీ. గడ్డిలో పెట్టి అది లేదు. ఎక్కితే లేకపోతే అసలు పిల్ల కూడా ఎక్కదు. బుట్టలో 3 కంతలు చేపి బాబాయ్, బుట్టలు చేపిస్తే బుట్టలో 3 కంతలు. ఇప్పుడు మన 2 బెజ్జాలు పెడుతున్నాం అటు పక్క 3 పక్కలు పెట్టి, 3 పక్కల 2 బుట్టలు పెట్టా, 2 బుట్టలు చేపించా. అసలు డైలీ ఆ 2 బుట్టలుగా చేప ఉండాల్సిందే, ఏట్లో ఉండాలేకపోయినా. 3 కంతలు పెట్టి, ఇది 2లే. అది అసలు వీటిలో ఉన్న పడకపోయినా వాటిలో మాత్రం కంపల్సరీ పడిద్ది. గురకే ఇది పెద్ద చేప. పిల్లలు అదిలో 2-3 అవి ఉన్నాయి, గురకలు ఉన్నాయి తీసి. ఫోను శాంసంగ్ తీసుకున్నాను అబ్బాయి, శాంసంగ్ F55 తీసుకున్నా. అది ఫ్లిప్కార్ట్లో దాన్ని అసలు ఎట్లా ఉంది ఏందని చూసుకోకుండా సడన్గా పోయి తీసుకున్నా. ఐఫోన్ తీసుకుందామని పోయా, ఐఫోన్ అది మరి 80-90 వేలు పడేటట్టుంది. దాన్ని తీసుకొచ్చి
15+ ఏది అది కిస్తీలు పెడదామని చూస్తే దగ్గర 82-83 వేలు దాకా బయటట్టుంది. దాన్ని వేసుకొచ్చి మళ్ళీ గబక్కని నీకు కృష్ణానదిలో గబక్కని జారి పడితే అసలు గోయిందులు ఎందుకులే. శాంసంగ్ ఇది 24 పడింది. అది మనకి ఎక్కువగా ఫ్రంట్ కెమెరాని అవసరం. అసలు ఫ్రంట్ కెమెరా మరీ వరస్ట్గా ఉంది అది. ఎందుకులే దీన్ని ఇచ్చేసి iPhone 13 GoPro ఒకటి తీసుకుంటున్నాలే. GoPro అనుకో అసలు నీళ్ళ పడ్డాయి.